2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్కు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వికసిత ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. అమరావతి సచివాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. వికసిత్ ఏపీ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు. మొత్తం 12 అంశాలతో వికసిత్ ఏపీ డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం వివరించారు. 2047 నాటికి ఏపీని $2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. మాక్రో టు మైక్రో విధానాన్ని అవలంబించేలా ఏపీ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్గా రూపొందించే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దేశ తూర్పు తీర ప్రాంతానికి లాజిస్టిక్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. పరిశ్రమలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఏపీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులకు తెలియజేశారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా ప్రణాళికల గురించి వివరించారు. డిజిటల్ గవర్నెన్స్, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా చర్యలకు ఏపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కష్టపడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా అధోగతి పాలై పెట్టుబడిదారులందరి దగ్గర విశ్వసనీయత కోల్పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, అనుభవంతో మరలా పెట్టుబడిదారులు ఆంధ్ర వైపు చూస్తున్నారని చెప్పారు. పోలవరం పూర్తి చేయడంలో కేంద్రం కూడా చొరవ తీసుకోవడం శుభపరిణామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. కృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లు రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆంధ్ర ప్రజలకు మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు రాజధానిని నిర్మిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది అని ప్రచారం చేసుకుందని, ఆ వాలంటరీ వ్యవస్థ లేకుండానే సంక్షేమ పథకాలు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కలిగించామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి పనిచేసుకుంటే ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అందరూ ముఖ్యమంత్రులు దేశ విదేశాలు తిరిగి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని తిరుగుతుంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారైనా అటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ కూడా వారి అర్హతలను బట్టి తక్కువ వ్యవధిలో ఇల్లు నిర్మించుకోవడం కోసం ఒక ప్రణాళిక త్వరలో రూపొందిస్తామని అన్నారు. హోటల్స్ అంటే ఇదేంటి, పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి అందరు ముఖ్యమంత్రులు దేశ విదేశాలు తిరిగి మాకు పెట్టుబడులు కావాలని తిరిగితే పోయిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒకసారి ఆలోచించాను, ముఖ్యమంత్రి గారితో చర్చించాను. వాళ్ళకి తక్కువ ధరకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కూడా తక్కువ ధరకి, అంటే ఏ విధంగా అయితే కేపీహెచ్బి లేకపోతే ఎంఐజీ ఎల్ఐజీలు ఉన్నాయో మీ క్యాడర్స్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా గృహ నిర్మాణం చేసి కాలనీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వైసీపీ నేతల కబ్జాలోనే చిక్కుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మొత్తం 34 అసోసియేషన్లలో దొంగ రిజిస్ట్రేషన్లు చేశారన్నారు. ఈ అక్రమాలలో 4 వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి సుభాష్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని వినతులు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్న ఎంపీ కేశినేని చిన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వైసీపీ నేతల కబ్జాలోనే చిక్కుకుందన్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల 340 కేసులతో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్కు చీడపట్టిందని త్వరలోనే ప్రక్షాళన చేస్తామన్నారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో, అంతేకాకుండా
కొంతమంది వైసీపీ నాయకుల కబ్జాల్లో ఉన్నాయి. 34 ఫెడరేషన్స్ ఉన్నాయి ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ కింద. 34 ఫెడరేషన్లో కూడా దొంగ రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్లో నిజమైన క్రీడాకారుల దగ్గర లేకుండా వైసీపీ నాయకులు చేస్తున్నాయి. వాటిని త్వరలో క్రమబద్ధీకరించబోతున్నాం. ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నాం. క్రీడలో ఎక్కడ రాజకీయానికి తానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు. నేషనల్ గేమ్స్ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఏ రోజు కూడా అసోసియేషన్ విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ జోక్యం లేదు. ఇవాళ మేము ఎన్డీఏ కూటమి కింద మేము రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసి పిల్లల్లో మానసిక స్థైర్యం పెంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా రాజకీయాలకు అతీతంగా క్రీడా సంఘాలను తీసుకువెళ్ళి త్వరలో రాష్ట్రానికి సరిపడా క్రీడలు మనం నేషనల్ ఒలింపిక్ జాతీయ క్రీడలు కానీ అంతేకాకుండా త్వరలో రాబోయే ప్రతి క్రీడ జాతీయ క్రీడ పోటీగా మిగతా రాష్ట్రాల్లో పోటీగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మేము కృషి చేస్తాం. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనా తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల రవాణా అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కిపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణిచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివిధ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి సృజన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలను సేవించే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు మాదక ద్రవ్యాలను సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలన్నారు. గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వినియోగం వలన ఎదురయ్యే దుష్ఫలితాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల కళాశాలలో యాంటీ నార్కోటిక్ క్లబ్లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డి అడిక్షన్ సెంటర్ పనితీరును మరింత మెరుగుపరిచి సైకాలజిస్ట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సార్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కి సంబంధించి లైక్ యాంటీ ర్యాగింగ్ క్లబ్స్ ఇప్పుడు ఎట్లాగో మనం ప్రతి కాలేజ్ లో పెట్టాము. సేమ్ లైన్స్ లో యాంటీ నార్కోటిక్ క్లబ్స్ విల్ డూ అవేర్నెస్. ఓన్లీ point here is not limited to colleges, sir. What I have seen is many schools, high schools are also becoming vulnerable, and I have seen kontamandi mahila police le issues raise chestunnaru. School la baita తిరువండారాలు అమ్మే బడ్డీ కొట్లలో కూడా కొన్ని దగ్గరలో అవైలబుల్. ఐ నాట్ సీన్ హియర్ బట్ ఐ సీన్ ఇన్ కర్నూలు సార్. కర్నూలులో చూసినప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్లో స్కూల్ బయట పెట్టి బడ్డీ కొట్లలో ఏవో చిన్న చిన్న తిరువండారాలు అమ్ముతారో దాంట్లో కూడా గంజాయి అమ్ముతున్నారని మహిళా పోలీసులే ఒకసారి ఇష్యూస్ రేస్ చేశారు. సో ఆల్ స్కూల్స్ కానీ ఆల్ కాలేజెస్ కానీ స్పెషలీ మున్సిపాలిటీస్ అండ్ ఎంపీడీఓస్ ప్లీజ్ డూ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఈ బంకులు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలను సేవించే 136 హాట్స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాల్లో సరైన విద్యుత్ సౌకర్యం లేక చీకటి ప్రదేశంగా ఉండడం కారణంగా అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. అటువంటి ప్రదేశాలలో ముళ్ల పొదలు, గుబురు మొక్కలు, చెట్లను తొలగించి విద్యుత్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొంత మనకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ 1900 సీసీ కెమెరాస్లో ఒక 12 to 1300 ఏదైతే పనిచేస్తుంటాయి. కొన్ని పనిచేయవు, ఎందుకంటే పనిచేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది
కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఎలక్ట్రిసిటీ పెడతాం, ఇట్లా కొంత నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని దగ్గర ఈ నెట్ కనెక్షన్ మీకు ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి కొన్ని దగ్గర కట్ అయితే ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఒక 1900 కెమెరాస్లో ఒక 1300 టు ఎవరీ 1300 కెమెరాస్ పనిచేస్తున్నాయి. అయితే న్యూ ఫింక్షన్ స్థానంలో ఏకీకృత ఫింక్షన్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయమని విజయవాడ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. ఏకీకృత ఫింక్షన్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది, విజయవాడ డివిజన్లో 14,000 మంది ఉద్యోగులు ప్రయోజనకరంగా చేకూరుతుందని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ నందు రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డిఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ న్యూ ఫించన్ స్థానంలో ఏకీకృత ఫించన్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. ఏకీకృత ఫించన్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది, విజయవాడ డివిజన్ 14,000 మంది ఉద్యోగులకు ప్రయోజనకరంగా చేకూరుతోందని పేర్కొన్నారు. నూతన ఫించన్ స్కీమ్ రద్దు చేయాలని ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు వినతులు సమర్పించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమనాథ్ కమిటీ వేయడంతో విస్తృతమైన చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించారు. అనంతరం కేబినెట్లో చర్చించి ఏకీకృత ఫించన్ ఆమోదం తెలిపారు. ఏకీకృత ఫించన్ పథకం ద్వారా 6 రకాల ప్రయోజనాలు ఉద్యోగులకు లభిస్తాయని తెలియజేశారు. యావరేజ్ బేసిక్లో 60% ఫించన్ ఇవ్వడంతో ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు 60% కుటుంబ సభ్యులకు ఇస్తారని, ధరలు పెరిగే కొద్దీ ఫించన్ అమలు అవుతోందన్నారు. ఇలా మరిన్ని ప్రయోజనాలు ఏకీకృత ఫించన్ విధానంలో ఉన్నాయని తెలియజేశారు. ఏకీకృత ఫించన్ పథకానికి ఆమోదం తెలిపి ఉద్యోగులకు మేలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. Government of India had constituted a committee under the then Finance Secretary Sri T.V. Somanathan. After extensive consultations with all the stakeholders, the committee has recommended this unified pension scheme. On 24th of August, the Union Cabinet has approved this unified pension scheme. This scheme will benefit 23 lakh central government employees, and if extended to the state governments, further 90 lakh state government employees will also get the benefit of this scheme. Whereas Indian Railways is considered, we are a strong 12 lakh crore central government employees, so it is a massive benefit for Indian Railways. Particularly for Vijayawada division, we will be having around 14,000 employees who are presently under NPS regime who will get benefited by the UPS scheme. ఎంప్లాయీ రిటైర్ అయ్యే ఒక సంవత్సరం ముందు ఆయన బేసిక్ ఎంత ఉంటుందో దాని యావరేజ్లో 50% అష్యూర్డ్ పెన్షన్ ఇస్తారండి. ఎన్పిఎస్లో ఇది లేకుండే. ఎన్పిఎస్లో మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుందో అది గ్యారంటీ లేకుండే. కానీ ఇప్పుడు మాత్రం 50% యావరేజ్ బేసిక్ పేలో, అంటే లాస్ట్ 12 నెలలు రిటైర్ అయ్యే ముందు లాస్ట్ 12 నెలల్లో వాళ్ళు బేసిక్ ఎంత ఉండదు దాంట్లో 50% అష్యూర్డ్ పెన్షన్ అండి. తర్వాత ఎంప్లాయీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంటుంది. ఎంప్లాయీ చనిపోయే ముందు ఆయనకు ఎంత జీతభత్యాలు ఉండేనో ఆ పెన్షన్ ఉండేనో ఆ పెన్షన్లో 60% అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్, ఠాగూర్ రోడ్లోని లక్ష్మీ అపార్ట్మెంట్ వాసులు గత ప్రభుత్వ నాయకుల వైఖరితో అనేక ఇబ్బందులకు గురయ్యారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అపార్ట్మెంట్ వెనక ఉన్న ఖాళీ స్థలం విషయమై అనేక అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అన్నారు. వారికి తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే గద్దె హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్ నందు డ్రైనేజీ సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రామలింగేశ్వర నగర్ ఠాగూర్ రోడ్ నందు ప్రధానమైన సమస్య ప్రజలు నివసించే అపార్ట్మెంట్ వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచిపోవడం అని తెలియజేశారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలు అనేకమైన సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు ఖాళీ స్థలం విషయమై ఈ ప్రాంత వాసులను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోకపోగా అక్రమ కేసులు బనాయించారని అన్నారు. ఖాళీ స్థలంలో వర్షపు నీరు తొలగించడమే కాకుండా స్థలం విషయమై ఇబ్బందులకు గురవుతున్న ఈ ప్రాంత వాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొందరు రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్ ప్రతి నెల కూడా రోజు 2 రోజులు క్యాజువల్లీ పెట్టిన పరిస్థితి ఏర్పడతాం. ఆ కేసులేమో తెగక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసులు అంటే అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడున్న సమస్యని పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమీ సంబంధం లేని కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలో అది కూడా ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యల కోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీలు 60 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరూ ఈ యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేయాలని అనుకోవడం జరుగుతుంది. ఠాగూర్ రోడ్డు చివరున్న లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ అందు మా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు పరిశీలనకు వచ్చారు. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. అట్లాగే వీళ్ళకి ప్లాట్ల సమస్యలు కూడా 4-5 ఏళ్ల బట్టి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చాలా అరాచకంగా వీళ్ళ ఇబ్బందులు పెట్టారు తెలుసు మాకు. కాకపోతే ఆ రోజు ఏం చేయలేకపోయాం. ఎమ్మెల్యే గారి దృష్టి నిన్న తీసుకెళ్ళంగా ఈరోజు పొద్దున్నే విజిటింగ్ పెట్టారు ఇక్కడ అపార్ట్మెంట్ కాడ. ఆ డ్రైనేజ్ ఇది ఆ ప్లాట్ల సమస్య త్వరగా ఇలా పరిష్కారం చేస్తుందని తెలుసు. మళ్ళీ అలాంటి సమస్య ఇక్కడ ర్యాంపుల సమస్య ఈ స్థానికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి శాసనసభ్యుల వారికి విన్నవించుకోవటం, ఆయన ఈ పరిశీలనలో భాగంగా మరి వారికి హామీ ఇవ్వటం. ఈ అపార్ట్మెంట్ వాసులకు కూడా డీవియేషన్ ప్రాబ్లం ఉంది. ఆ డీవియేషన్ ప్రాబ్లం కూడా మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గద్దె రామ్మోహన్ రావు గారు అంటేనే సమస్యలకి పరిష్కారం. ఇంతకుముందు ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. మరి ఎటువంటి ఇబ్బందులున్నా మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఈ తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఏ ఒక్క ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా గౌరవ శాసనసభ్యులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు కార్యాలయంలో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మరి శాసనసభ్యుల వారి సేవల్ని అందుకొని మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తాను. విష జ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం, యాంటీ లార్వా ఆపరేషన్ లాంటివి చేయాలని సూచించారు. వైద్య శాఖ పరంగా అన్ని గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులోకి ఉంచుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు. గన్నవరంలోని శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిఎంహెచ్ఓ గీతాబాయితో సహా అన్ని మండలాల వైద్య శాఖ అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం, యాంటీ లార్వా ఆపరేషన్ లాంటివి చేయాలని సూచించారు. వైద్యశాఖ పరంగా అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులోకి ఉంచుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశం అనంతరం డిఎంహెచ్ఓ గీతాబాయి మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల్లో భాగంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి మీద దృష్టి సారించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారని చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరిగిందన్నారు. సర్వేలో 267 కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించామని, అందులో 41 టైఫాయిడ్ కేసులు ఉండగా మిగిలిన కేసులు విష జ్వరాలుగా గుర్తించడం జరిగిందన్నారు. బాధితులు వైద్యశాఖ పరిధిలో చికిత్స చేసుకుని ఇంటి వద్దే ఉన్నారని చెప్పారు. అత్యవసర చికిత్స అవసరమైన వారిని దగ్గరుండి ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు. ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకుని వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు. బ్లీచింగ్ చల్లడం కానీ, ఫాగింగ్ కానీ, దోమలకు సంబంధించిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తాం. అట్లానే ఇప్పుడు ఈ 267 కేసులని కూడా ఇవాళ కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా అత్యవసర
మరి చికిత్స అవసరమైతే హాస్పిటల్స్ కూడా దగ్గరుండి మేమే పంపించడం జరుగుతుంది. సో మేమందరం కూడా వైద్య శాఖ పరంగా గ్రామాన సేవలను ఇంకా బలోపేతం చేయమని, పటిష్టంగా అన్ని మందులతో సంసిద్ధంగా ఉండమని గౌరవ శాసనసభ్యులు గారు సూచించారు. తదుపరి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము కార్యాచరణ చేసుకొని ఎక్కడ ఫీవర్ కేసెస్ ఉన్నా కూడా అలర్ట్గా ఉండి చర్యలు తీసుకుంటాము. ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి రాకుండా సంరక్షణ బాధ్యతలు చేపడతాము. ఇటీవల సీఎం చంద్రబాబు రహస్యంగా బెంగళూరు పర్యటన, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలపై పలు అనుమానాలకు తావిస్తున్నాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, రాజా కసిరెడ్డి, ఎండి వాసుదేవ్ రెడ్డిలతో లోపాయకారి ఒప్పందం జరిగి ఉంటుందని రామచంద్ర యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని, ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అతిపెద్ద కుంభకోణం లిక్కర్ స్కామ్ అని ఏపీ బ్యావరేజెస్ కంపెనీలను తమ అధీనంలోకి తీసుకుని నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ అసలు సూత్రధారులైన జగన్, పెద్దిరెడ్డి, రాజా కసిరెడ్డి, ఎండి వాసుదేవారెడ్డిలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేవని రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడని వారిపై చర్యలు తీసుకోవడం లేదంటే వీరి మధ్య లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుని అవినీతిలో వాటాలు తీసుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. గత ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి తలదన్నేలా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తోందని, ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేసే చరిత్రహీనులుగా మిగిలిపోతారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకల గురించి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో 2019 నుండి 24 వరకు విద్యుత్ శాఖలో ప్రధానంగా జరిగిన అవినీతి, కడప జిల్లాకు సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే ఉందో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు అప్పచెప్పారని చెప్పి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి అప్పుడు ఆ పార్టీ నాయకులు కావచ్చు, అదే విధంగా మీడియాలో అనేక రకాలుగా దీని మీద కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకి వెళ్ళినప్పుడు ఎవరైతే వైఎస్ ఫ్యామిలీకి బినామీగా ఉంటున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ లాంటి కంపెనీలు చేస్తున్న అవినీతిని, వేల కోట్ల రూపాయలను మేము అధికారంలోకి వస్తే కక్కిస్తాము, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, శిక్షిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కనీసము ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ పేరు కూడా దాని గురించి ప్రస్తావించకపోవడము దీని మీద ఎలాంటి అనుమానాలకు తావిస్తోందనేది కూడా మనం గుర్తించాలి. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ 7వ రోడ్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారిని డప్పు మేళాల నడుమ కాలనీ పురవీధుల్లో ఊరేగించి ప్రజలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ 7 రోడ్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వాహనంపై ప్రతిష్ఠించి డప్పు వాయిద్యాల నడుమ పటమట పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ గృహ యజమానులు సంక్షేమ సంఘం సభ్యులు స్వర్గం చలపతిరావు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కాలనీ పెద్దలు, కాలనీ వాసులందరి సహకారంతో వేడుకలను నిరంతరాయంగా చేస్తున్నామని చెప్పారు. స్వామివారికి ప్రతిరోజు విశేష పూజలు చేశారన్నారు. నేడు స్వామివారి విగ్రహాన్ని కాలనీలో ఊరేగించి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని తెలియజేశారు. 5 రోడ్డు జంక్షన్లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని తెలియజేశారు. కాలనీ వాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ వేడుకలు చేస్తున్నామని, భగవంతుడి దీవెనలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలో ప్రతి వీధికి ఊరేగించుట దర్శన భాగ్యము భక్తులకు కల్పించుతున్నాము. సాయంత్రము 4 గంటలకు ఉట్టిగొట్టే కార్యక్రమము కాలనీ పెద్దల సమక్షంలో 5వ రోడ్డు జంక్షన్లో ప్రతి సంవత్సరము జరుపుతున్నాము. విజేతలకు ఉట్టిగొట్టిన సందర్భమున విజేతలకు ప్రైజులు కూడా ఇవ్వబడుతున్నవి. కాలనీ పెద్దల సౌజన్యముతో, అందరి అభిమానములతో
ఈ ప్రతి సంవత్సరము గత 20 సంవత్సరముల నుండి ఈ కార్యక్రమాలు శ్రీవారి కార్యక్రమాలు నిర్వర్తించుతున్నాము. కాలనీ వాసుల సంక్షేమం కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు కాలనీ వాసులు అందరి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము. ఆ భగవంతుని దీవెనలు మా కాలనీ వాసులందరి మీద ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తాండాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు, మహిళలు, పేదలు కిడ్నీ వ్యాధి గ్రస్తులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజనను కలిసి వినతిపత్రం అందించారు. కిడ్నీ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు కాళ్ల నొప్పులు, తీవ్రమైన ఇబ్బందులతో నిద్రకు కూడా కరువుతున్నారని సిపిఎం నాయకులు కలెక్టర్ వద్ద ఆవేదన వెళ్లబుచ్చారు. గత 10 ఏళ్లలో ఏకొండూరు మండలంలో 300 మంది, తిరువూరు నియోజకవర్గంలో 500 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని జిల్లా కలెక్టర్కు వివరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కిడ్నీ బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని కోరారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ప్రాధాన్యం తగ్గుతుంది. రైతులకు గుర్తింపు ఉండడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంట పండించిన గిట్టుబాటు ధరలు లేక అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. పాత తరం తప్ప యువతరం ఎవరూ వ్యవసాయంపైన, వ్యవసాయ విద్యపైన ఆసక్తి చూపని పరిస్థితి. కానీ కొంతమంది ఆధునిక యువత వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ విద్యను అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటి సత్ఫలితాలను రైతులకు వివరించి పంట దిగుబడి, గిట్టుబాటు ధరలు పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థినులు. రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తేనే మనం కడుపు నిండా తినగలుగుతున్నాం. రైతులు ఎంతో శ్రమ కోర్చి పంటలు పండించినా భూసారం తగ్గిపోవడం, ఎరువులు, చీడపీడలు ఇలా వివిధ కారణాలతో సరిగా పంట దిగుబడి రాని పరిస్థితి నెలకొంటోంది. వచ్చిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానం ఉన్నా వాటిపైన సరైన అవగాహన లేక పాత పద్ధతులనే పాటిస్తూ నష్టపోవాల్సి వస్తోంది. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, సమీకృత వ్యవసాయ విధానంపై రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేలా నగరంలోని మారీ స్టెల్లా కళాశాల వ్యవసాయ క్షేత్రంలో కార్యశాలను నిర్వహించారు. స్టెల్లా కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాడ్రస్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సిస్టర్ రేఖ ప్రారంభించారు. The Department of Agriculture and Rural Development of Marie Stella College is in collaboration with the FPO is organizing one-day training program for the local farmers to provide them skills and knowledge on integrated farming system, mixed farming. I congratulate Dr. P. Lakshman Swamy, the program coordinator and the HOD of the department, and Mr. K. Manoj Kumar Reddy, the program secretary, and all the faculty of the department for taking this initiative to provide knowledge to the local farmers on integrated farming system. సన్నకారు రైతులకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ సమీకృత వ్యవసాయ విధానం ఉంటుంది. వరితో పాటు కొరమీను చేప పిల్లలను అజుల్లా సాగు చేస్తున్నారు. దీని ద్వారా భూమి పరిపూర్ణత, సాఫల్యత సరిగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక పంట పోయినా కూడా మిగిలిన వాటి ద్వారా కూడా లాభాలు వస్తాయి. వరి పంట 4 నెలలో చేతికొస్తుంది. చేపలు కూడా 3 నెలల్లో పెరుగుతాయి. పంట చేతికొచ్చేలోపు చేపలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. అటు పంట దిగుబడి బాగుంటుంది, గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇటు చేపల సాగు ద్వారా కూడా ఆదాయం లభిస్తోంది. పొలంలో నీరు తగ్గినా కూడా బురద, తేమతో కొరమీను చేపలు బతకగలవు. సన్నకారు రైతులకు కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే సమగ్ర వ్యవసాయం అంటారు దీన్ని, సమగ్ర వ్యవసాయ వ్యవస్థ అని. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేయించింది మా పిల్లలతో ఏంటంటే రైస్తో పాటు అంటే వరితో పాటు చేపలని ఇంకా అజోలా కల్టివేషన్ కూడా చేస్తున్నాము. సో దీని ద్వారా ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల యొక్క పరిపూర్ణత అనే సాఫల్యత అనేది సరిగ్గా ఉంటుంది. ఇంకా ముందు మళ్ళీ పెంచాలి అనుకుంటే ఫర్దర్ జనరేషన్స్కి కూడా సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఇంకా సాయిల్ నీట్గా ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువ దిగుబడి వస్తుంది. మళ్ళీ సన్నకారు రైతులకి ఎక్కువ లాభాలు ఎలా వస్తాయంటే ఒక పంట ఒకవేళ పోయినా కూడా మిగతా దాని ద్వారా కూడా లాభాలు వచ్చేలాగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మేము చేపల పెంపకం ఇంకా పౌల్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తొందరలో కోళ్ళు కానీ లేదా ర్యాబిట్స్ కానీ ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం. మా పిల్లలతో స్టార్ట్ చేపిస్తున్నాం మారీ స్టెల్లా స్టూడెంట్స్తో. పొలంలో చేప పిల్లలు ఉండటం వల్ల వరి మధ్యలో కలుపు మొక్కలు రావు.
చిన్న కలుపు మొక్కలను, పాకుడును చేపలు తినేస్తాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేని చిన్న సన్నకారు రైతులు ఈ సమీకృత లేదా మిశ్రమ వ్యవసాయం ద్వారా ఒకేసారి దిగుబడి పెరగటమే కాకుండా ఆదాయం కూడా అధిక మొత్తంలో పొందవచ్చు. అందుకోసమే వరితో పాటు చేపలు సాగు చేయడం అనే మిశ్రమ సాగు పద్ధతిని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందేలా విజయవాడ చుట్టుపక్కల రైతులను పిలిపించి ఈ కార్యశాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధిపతి డాక్టర్ లక్ష్మణస్వామి తెలియజేశారు. ఈరోజు సమీకృత వ్యవసాయం మీద 1 డే ట్రైనింగ్ ప్రోగ్రాం రైతులకు ఇవ్వడం జరిగింది. రైతులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ని, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళకి 1 డే ట్రైనింగ్ ప్రోగ్రాం మా ఫ్యాకల్టీసు, మా స్టూడెంట్సు ఆర్గనైజేషన్లో వాళ్ళకి డిజిటల్ బోర్డు టీచింగ్తో పాటు ఈ వర్క్షాపు అంటే రియల్ ఎక్స్పోజర్ కూడా మేము అరేంజ్ చేసాం ఈ సమీకృత వ్యవసాయం మీద. ఈ వ్యవసాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణమైనటువంటి వ్యవసాయంలో ఒక రైతుకి ఎకరానికి 30,000 మాత్రమే లాభం పొందగలుగుతాడు. ఏ వెరైటీస్ వేసినా కానీ, ఎన్ని క్వింటాలు అంటే 30 క్వింటాలు వచ్చినా కానీ 30,000 కన్నా ఎక్కువగా రాదు. 20,000, 50,000 వస్తే 20,000 ఖర్చు అయిపోతుంది. అంటే ఇది సేంద్రియ వ్యవసాయంతో పాటు సమీకృత వ్యవసాయంలో లైవ్ స్టాక్స్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట. అంటే దీంట్లో కూడా ఫిష్ కల్టివేషన్తో పాటు పక్కన కూడా షెడ్ మేము ప్లాన్ చేసుకున్నాం, పౌల్ట్రీ. వీటికి ఫీడు, వీటన్నిటికీ ఏంటంటే వ్యవసాయం నుంచే ఫీడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫిష్కి కావాల్సినటువంటి ఫీడు వ్యవసాయం ప్యాడీ నుంచి అజోలా వేసాము. దాంతోపాటు ఈ ఫీకల్ మ్యాటర్ వచ్చినటువంటిది సాయిల్లో కూడా మంచి సారవంతంగా డెవలప్ అవుతూ ఉంటుంది ఫిష్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వల్ల. ఇలాగా 2 బెనిఫిషియల్ పొందుకుంటూ మంచి సైజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫిష్ నుంచి. అలాగే ప్యాడీలో కూడా మంచి ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా రైతు ఇలాగా సమీకృత వ్యవసాయం చేయటం వల్ల 2 లక్షల నుంచి 2,50,000 రూపాయలు లాభం పొందగలుగుతున్నాడు. కంప్యూటర్ యుగంలో అందరూ ఐటీ సాఫ్ట్వేర్ కోర్సులు ఉద్యోగాల్ని పరుగులు పెడుతున్న తరుణంలో వ్యవసాయంపై ఆసక్తితోనే ఈ కోర్సులో చేరామని విద్యార్థులు చెబుతున్నారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థినులు తాము నేర్చుకుంటున్న నూతన విధానాలు, సాగు పద్ధతులు, ఆవిష్కరణలను తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలిసిన వారికి అవగాహన కల్పిస్తూ వ్యవసాయ సాగు పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి మంచి దిగుబడులు పొందేలా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. సమీకృత వ్యవసాయ విధానం అంతర్ పంటల వల్ల దిగుబడితో పాటు స్వల్పకాలంలో పంట చేతికొస్తుందని తెలియజేశారు. మేము అగ్రికల్చర్కి వచ్చింది ఇంట్రెస్ట్ మీద, అట్లానే ఫార్మర్స్కి ఎట్లాగే హెల్ప్ చేద్దామనే కొత్త ఆలోచనలన్నీ నేర్చుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే వచ్చాము. ఇక్కడ మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది చేస్తున్నాం. దీనివల్ల ఇటు రైస్ ప్లాంట్స్ అట్లానే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఫిషెస్ వేసాం మేము. ఈ ఫిషెస్, రైస్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకొని, ఇప్పుడు ఫిషెస్ అనేవి మనకి ఇందులో ఉండే బ్యాక్టీరియా మొత్తం తింటాయి, అజోలా అదంతా తిని ప్లాంట్స్కి ఏవైతే న్యూట్రియన్స్ కావాలో అవి వస్తాయి. ప్లాంట్స్ అనేవి ఈ ఫిషెస్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాయి. అట్లా దానికొకటి బెనిఫిట్ చేసుకొని మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఇట్లా చేస్తాము. ఫార్మర్స్ అక్కడ ఫెర్టిలైజర్స్ అవి యూజ్ చేస్తారు, ఇక్కడ ఆర్గానిక్గా మేము యూజ్ చేస్తాం. ఇలా ఖర్చు ఏమి ఉండదు మాకైతే, ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి మాకు ఖర్చు అనేది ఉండదు. ఫార్మర్స్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వారికి ఖర్చు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఖర్చు వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువగా వస్తుంది. మాకు అలా ఏమి ఉండదు, ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మేము చేస్తాం. మా డాడీకి దాదాపు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. నేను డిఫరెన్స్ ఏం చూశానంటే వాళ్ళు చాలా ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. మేమేంటంటే ప్యూర్ ఆర్గానిక్ యూజ్ చేస్తాం. లైక్ వర్మి కంపోస్ట్, జీవామృతం, పంచామృతం ఇలాంటివి యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆర్గానిక్ ఫామ్లో మేము అన్ని పంటలను పండిస్తాము. మెయిన్ ఇక్కడ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఫార్మర్స్కి ఈల్డ్ అనేది తొందరగా, ఒక ప్యాడీ వేసాము అది 4 monthsలో వస్తుంది. అంతకన్నా ముందు మేము ఫిషెస్ వేసాం కాబట్టి అది 3 monthsలో వస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే లాస్ అనేది ఎక్కడ ఒకవేళ ప్యాడీలో వచ్చినా కానీ ఇక్కడ ఫిషెస్ ద్వారా కవర్ అయ్యిద్ది. అలా మేము ఆర్గానిక్గా అంటే వితౌట్ ఎనీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేస్తాము. కాబట్టి ఫార్మర్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల, ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేయటం వల్ల. బేసికల్లీ నేను ఈ కోర్స్ చూస్ చేసుకుంది ఏంటంటే లైక్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే. సో అంటే అవి లైక్ డిఫరెంట్ క్రాప్స్ అవి ఎలా మనం గ్రో చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందామని నేను మెయిన్లీ చూస్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే నాకు ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫార్మరే.
ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే నాకు అంతకుముందు ఫీల్డ్స్ గురించి అగ్రికల్చర్ గురించి అసలు ఏం తెలీదు. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక ఈ 2 yearsలోనే చాలా నేర్చుకున్నాను. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ప్యాడీ ఉంటే దాన్ని ఎలా చేయాలి, పడ్లింగ్ ఎలా చేయాలి, అండ్ క్రాప్స్కి డిసీజెస్ వస్తే దాన్ని ఎలా ఇచ్చేయాలి, అండ్ దాన్ని డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేయాలి. అగ్రికల్చర్ ఇది ప్యాడీ అనేది లేకపోతే మనకి లైఫే లేదు, రైతు లేకపోతే నిజంగా లైఫే లేదు. మై ఫాదర్ ఆల్సో ఫార్మర్. సో అందుకే నాకు అగ్రికల్చర్ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను కూడా ఇది డెవలప్ చేసి మాకెళ్ళి కూడా ఇంకా ఫార్మర్స్కి అందరికీ చెప్పి, ఇంకా అగ్రికల్చర్ అంటే ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా లేకపోతే రేపు పొద్దున మనం బతకడం కూడా చాలా కష్టం ఈ లైఫ్ లేకపోతే. సో నేచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాకు రూమ్స్ 4 గోడల మధ్య చెప్పే లెసన్స్ కన్నా నేచర్ ఇక్కడ తీసుకొచ్చి మాకు చేపించేది మాకు చాలా బాగుంటుంది. మళ్ళీ బీటెక్ ఇది చేసే వాళ్ళందరికీ మైండ్ స్ట్రెస్గా ఉంటుంది, కానీ మాకు అలా ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.